వాడు మనిషి కాదమ్మా. మా వంశంలో మీ ఎవరు చదువుకోలేదమ్మా. కాస్త చదువు అమ్ముతుందమ్మా. వాళ్ళు అచ్చర ముఖం నేర్చుకుంటే నా చేతికి అందొస్తాడు అనుకున్నాను. కానీ ఈలోగా కలెక్టర్ అమ్మా, అన్న ఎలా రక్షిస్తావో అంతా మీదే భారం. సో ఒక పావుకి పాలు పోసి పెంచుతూ ఆ పడగ నీడలోనే బతుకుతున్నారన్నమాట. కన్న బిడ్డలా చూసుకున్న అల్లుడు కాపాడుతాడనుకున్నాం కానీ ఇలా కాటేస్తాడని కళ్ళు కూడా అనుకోలేదమ్మా. ఎన్నాళ్ళు దేవుడు అనుకున్నాను, ఒక రాక్షసుడితో కాపురం చేస్తున్నానని తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. వాడి వల్ల నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. నా చెల్లెలి జీవితం కూడా నాశనం కాకుండా మీరు కాపాడాలి కలెక్టర్ గారు. ఏం భయపడకండి, లక్ష్మి జీవితం బాగు చేసే బాధ్యత నాది. నమస్తే. మీ దయ వల్ల నా బిడ్డ దక్కేనమ్మా. మీరు నా హట్టా తీర్చుకోవాలమ్మా. తెలియదు ఏంటిది మీరు, అది నా డ్యూటీ. చల్లగా ఉన్నారమ్మా. నో ఫార్మాలిటీస్. గెట్ వెల్ సూన్. మేడం, సీను లక్ష్మిల పెళ్లి జరిపించండి మేడం. మీరే రక్షించారు, పెళ్లి కూడా మీ చేతుల మీద జరిపించండి మేడం. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎలా బతుకుతారు? ప్రేమ పెళ్లి జీవితంలో ఒక భాగం, అదే జీవితం కాదు. మీరు అనుకుంటున్న ఈ ప్రేమ వ్యామోహం కావచ్చు, వయసులో ఉండే ఆకర్షణ కావచ్చు, ఇది అని చెప్పలేని ఇష్టం కావచ్చు. వచ్చి రాగానే నా కాళ్ళ మీద పడ్డారే మీ నాన్నగారు. ఆయన ఏం తప్పు చేశారు? నేను కానీ పెంచడం తప్ప ఇంకే తప్పు చేయలేదు. మీ కన్నవాళ్ళు ఎన్నో కలలు కని మిమ్మల్ని చదువుకోమని పంపిస్తే మీరేం చేశారు? వాళ్ళ కలల్ని సర్వనాశనం చేశారు. పూర్తిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడలేని ఈ స్థితిలో పెళ్లి చేసుకుని మీ అమ్మా నాన్నలపై ఆధారపడతారా? వాళ్ళని ఇంకా పీల్చి పిప్పి చేస్తారా? ఈ వయసులో మీకు కావాల్సింది ఒకటే, చదువు చదువు చదువు. ఏంటి మేడం, మీరు చెప్పినట్టు చదువుకుంటే ఆ సీతాపతి వీళ్ళని బతకనిస్తాడా? వాడి నుంచి వీళ్ళని కాపాడడం నా బాధ్యత. నేను అవుట్ ఆఫ్ ద వే వచ్చి మీ విషయంలో ఇంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటానో తెలుసా? ఒక బ్రిలియంట్ స్టూడెంట్ జీవితం నాశనం కాకూడదని. మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా మీరు చదవగలరా? అలా మీరు చేస్తే మీ చదువు పూర్తయ్యాక మీ పెళ్లి నేను జరిపిస్తాను. చదువుతామని మాటిస్తారా? ఏంటి మేడం, వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తారనుకుంటే చదువుకోమంటారేంటి? మేడం చెప్పిన దాంట్లో నిజం ఉందిరా. ఏ సంబంధం లేకుండా నా కోసం మీరు ఇంత చేస్తా అంటున్నారు. చదువుతాం మేడం. ఆ రోజు కలెక్టర్ గారు ఇచ్చిన సలహాయే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆవిడ అధికారం నా లైఫ్కి, అభిమానం నా ఫ్యూచర్కి సెక్యూరిటీని ఇచ్చాయి. వన్స్ అగైన్ ఐ బో మై హెడ్ టు ద కలెక్టర్. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, క్రెడిట్ అంతా సీనుదే. నా సలహాన్ని ఆచరణలో పెట్టాడు. ఎడ్యుకేషన్ అతను సాధించిన మెరిట్ వల్లే ఒక పెద్ద కంపెనీ అతనికి మంచి ఉద్యోగం ఆఫర్ చేసింది. ఇక అతనికి ఏ సెక్యూరిటీ అవసరం లేదు. అతని ఆత్మవిశ్వాసమే అతనికి సెక్యూరిటీ. లక్ష్మి సంగతి ఏంటి మేడం? లక్ష్మి కూడా సీనులాగే ఏ డీవియేషన్ లేకుండా చదువు పూర్తి చేసింది. వీళ్ళ నిరీక్షణ ఫలించింది, ప్రేమ గెలిచింది. ఇక జరగాల్సింది పెళ్ళే. పెళ్ళెప్పుడు మేడం? వెయిట్ అండ్ సీ. ఎలా చెప్పించాలో నాకు తెలుసు. జైల్లో ఉండొచ్చేసరికి నీకు కూడా చెప్పానంటే
అన్నా సీనుగాడు వస్తాడని ఇంట్లో అడావుడిగా ఉందన్నా. సీనుగాడు ఊళ్ళోకి వస్తున్నాడంటే వాడితో పాటు లక్ష్మి కూడా ఖచ్చితంగా వస్తుంది. హడావిడంటే పెళ్లి ఏర్పాట్లు అవుతున్నాయి అన్నా. జరగడానికి వీల్లేదు. జరగనివ్వను. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన ఆ సీనుగాడిని బతకనివ్వను. నీ ఉద్దు ఫోటో సార్ చూపించరా? తీరా చూడండి నన్ను ఇవ్వు. చూడరా ఇవ్వరా? ఎప్పుడు సీను సీను అంటావు, సీను ఎలా ఉంటాడే? ఇదిగో శ్రీనివాస్. వాడు పేరెత్తేవో నరికేస్తా. ఎప్పటికైనా నీకు నేనే దిక్కే.